ఎన్నికల కోడ్లో మల్లారెడ్డి మాయాజాలం, ఎన్నికల కోడ్లో చేతివాటాలు. నిన్న మనం అన్నాం కదా, ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి ఐటీ రియల్ ఎస్టేట్ని ఇప్పుడు కేసీఆర్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఐటీ రియల్ ఎస్టేట్ని బాగా చూడాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దాన్ని పడకుండా చూడాలి, బాగా అభివృద్ధి చేయాలి అని చెప్పి అన్నారు. అంటే అభివృద్ధి చేయాలి, పడకుండా చూడాలని అంటే మొన్న ఇప్పుడు ఈ కేసులు పెట్టకుండా చూడాలని, లేకపోతే ఈ అరెస్టులు జరగకుండా చూడాలని, లేదా వివాదం రాకుండా చూడాలని ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నాన్ని మల్లారెడ్డి గారు చేశారని డౌట్ వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆట మొదలు పెట్టకముందే మల్లారెడ్డి గారు వచ్చి రేవంత్ రెడ్డి గారు బోన్లో చిక్కారండి. ఇది ఎందుకంటే వీరిద్దరి మధ్య ఒక 5-6 నెలల క్రితం మనం చూస్తే కాస్త పొదునైనటువంటి మాటల యుద్ధం జరిగింది. ఏమనుకుంటున్నావు, నేను తిప్పితేనా మీసం అంటే ఎక్కడ ఉందో మీసం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మొత్తానికి సెటైర్లు జరిగింది ఇద్దరి మధ్య. సరే, కొంత ఎందుకో అప్పుడు కొంత మల్లారెడ్డి గారికి ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే ఆయన కొంచెము ఇప్పుడు ఆయన ఏంటంటే నేను అందరికంటే కూడా సోషల్ మీడియా స్టార్గా ఉన్నాను, బట్ ఏదో ఒకటి మాట్లాడుతుంటే బాగుండేది అని ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతకుముందు అలా ఉండేది కదా, ఇప్పుడు కొంచెం బాగా కొంచెం ఇదవుతా మాట్లాడుతున్నాడు. దీంట్లో అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. సరే, కొంత వివాదం, ఆ ఘర్షణ ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికలు అయిపోయినటువంటి వారం రోజుల్లోపు రేవంత్ రెడ్డి గారు బోను పెట్టుకొని ఉన్నారు రెడీగా. వచ్చి ఆయనంతటా ఆయనకు వచ్చి ఆ బోన్లు ఇరుక్కుపోయారు. బోన్లో ఇరుక్కుపోవటం అంటే ఇప్పుడు ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నటువంటి ఆ రోజు ముందు రోజు నైటు రెవెన్యూ ఆఫీసరు రిజిస్ట్రార్ ఆఫీసర్తో కలిసి బెదిరించి అక్కడ ఉన్నటువంటి భూములకి బలవంతంగా సంతకాలు పెట్టించారని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఒక తాండాకు సంబంధించినటువంటి జనము వచ్చి ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేసి గొడవ చేసి ధర్నాలు చేశారు. ఇదేంది అసలు అంటే ప్రభుత్వం మారుతుందనగానే అంత ముందు అంటే ఎన్నికలంటే ఎందుకు చేయించారు ఆ రోజు అంటే మారుతుందేమో భయంతో చేయించి ఉండాలి మరి ఆయన. అంతే కదా. మరి అలా చేసినప్పుడు మరి డైరెక్ట్గా వచ్చి రేవంత్ రెడ్డి గారు బోన్లు ఎట్ట దొరుకుతారని మల్లారెడ్డి గారు ఇప్పుడు మరి ఆయన మీద 420 కేసు ఎన్ని పెట్టారు. మరి మల్లారెడ్డి గారు అరెస్ట్ జైలు పోవడం తప్పదు కదా, తప్పదా కాదా? మరి ఇవన్నీ కూడా రాజకీయంగా చూసినప్పుడు కొంత రేవంత్ రెడ్డి గారికి అన్ని కలిసి వస్తున్నాయి అనుకోవాలి. ఆయన నాకు సంబంధం లేదు అంటున్నారు మల్లారెడ్డి గారు. ఎవరికి సంబంధం లేకుండా పేరు మీద ఏం లేదు అంటున్నాడు. సరే, నేను నా పేరు మీద కాబట్టి ఇప్పుడు నేను కొట్టి చేర్చుకొని నీ పేరు మీద చేస్తాను, నా పేరు మీద చేర్చుకుంటానా? అందుకని ప్రూఫ్స్ అనేవి లేవు. ఇప్పుడు ప్రజలు మనకంటే ఎక్కువ తెలుసు, ప్రజలకు మనకంటే ఎక్కువ తెలుసు. వాళ్ళు ఆరోపించింది మల్లారెడ్డి గారి మీద కాదా? సరే, ఒకరు ఆరోపించారంటే ఓకే, 10 మంది 20 మంది వచ్చి ఆరోపణలు చేశారంటే ఏంటి? 47 ఎకరాలు అంటే అదే 47 ఎకరాలు అంటే ఆయన ఏమైనా మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడే? ఇది కాదు కదా. ఎవరో వాళ్ళ చుట్టాల పేరు మీద లేకపోతే వాళ్ళ బంధువుల పేరు మీద వాళ్ళ బినామీ పేరు మీద చేయించుంటాడు, అంతే కదా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి దొరికింది, మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మరి ఇప్పుడు ఆయన పని ఆయన చేయాలి. మధు ఉన్నారు సార్. మధు ఏంటి మధు, మొత్తానికి మల్లారెడ్డి గారు నిన్నే అన్నాం మన కాంగ్రెస్లోకి జంప్ అవుతారని. కాంగ్రెస్లోకి జంప్ అవ్వడం కంటే బోన్లోకి జంప్ అయ్యేటట్టున్నారు. ఏంటి అసలు పరిస్థితి? పాలమ్మే, పూలమ్మే, భూమి కబ్జా చేశా, ఏముంది సార్? అది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్టే కదా. అంతే అంతే, పాలమ్మే పూలమ్మే భూమి కబ్జా చేసి అంతే, తప్పులేదు. అయిపోయి సార్, తప్పు లేనే లేదు. అది కూడా ఈ 47 ఎకరాలు 47 ఎకర్స్ సంబంధించి ఎవరైతే ఎన్నో 20 ఏళ్ల నుంచి 30 నుంచి వాళ్ళంతా కూడా వ్యవహారం అంతా కూడా పంచాయతీలో ఉంది. అలా పంచాయతీలో ఉన్నటువంటి ఆ మొత్తం ఆ భూమికి సంబంధించి వాళ్ళకి ఏం చెప్పి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆ టీం మెంబర్స్ కొన్నారు తెలుసా సార్? మీ భూమి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పంచాయతీలో ఉంది కదా, మల్లారెడ్డి సారు మొత్తం దగ్గరుండి మీకు వచ్చేలాగా చేస్తున్నారు. జస్ట్ మీరు ఇదో ఈ 6 లక్షల చేతిలో పట్టుకోండి, మీరు అంతా సంతకాలు పెట్టండి, మీకే రాబోతున్నాయి. వాళ్ళ సైడ్ అంతా కూడా మాట్లాడేసాము, డబ్బులంతా మీవే, ల్యాండ్ కూడా మీదే అని చెప్పి సంతకాలు పెట్టించి, అంటే సంతకాలు మీన్స్ వేలిముద్రలు సార్ అవి. ఆ వేలిముద్ర పెట్టించుకొని మొత్తం 47 ఎకర్స్ మొత్తానికైతే కబ్జా చేశారు. మల్లారెడ్డి కొడుకు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వాణిరెడ్డి ఉన్నారో ఆమెకు రాత్రికి రాత్రే మల్లారెడ్డికి హెల్ప్ చేయాలనిపించింది సార్. సో హెల్ప్ చేయాలనిపించింది, ఆమె కూడా పరుగో అంటూ వచ్చేసి మల్లారెడ్డి చెప్పినట్టు ఆమె కూడా ఈయన పాలు పూలు అమ్ముతే సార్, ఆమె వచ్చేసి టోటల్ గా మొత్తం కొనుగోలు చేసింది, అంటే వీళ్ళకి రాసి ఇచ్చేసింది సార్. సో రాసించడానికి చాలా అంటే మీడియేటర్ ఉంటారు కదా సార్, పాలు పూలు అమ్మడానికి మీడియేటర్, మళ్ళీ అసలైన కొనుగోలుదారులు ఉంటారు కదా సార్. సో అలా ఒక మీడియేటర్ గా ఉండి వాని మొత్తానికైతే వ్యవహారం అంతా కూడా నడిపింది. కేసు నమోదైంది.
A5గా మల్లారెడ్డి ఉన్నారు, మొత్తం A9 మెంబర్స్ ఉన్నారు. అక్యూజ్డ్ మెంబర్స్ 9 మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళలో A5గా మల్లారెడ్డిని చేర్చారు సార్. ఖచ్చితంగా మల్లారెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే. డెఫినెట్గా దీనికి సంబంధించి బెయిల్ తెచ్చుకుంటే ఓకే, బెయిల్ తెచ్చుకోకపోతే మాత్రం SC/ST అట్రాసిటీ కేసుతో పాటు చీటింగ్ 420 కేసు కూడా నమోదైంది. 420 కేసులో ఎలాగూ అది బెయిలబుల్ కాబట్టి SC/ST కేసు సంబంధించి మాత్రం మల్లారెడ్డికి మెడకు ఖచ్చితంగా ముళ్ళ తాడైతే డెఫినెట్గా చిక్కుకుంది సార్. పాపం మరి ఇప్పుడు ఆయన చెప్పేటువంటి మరి ట్రెండ్ సెట్ మాటలన్నీ ఇప్పుడు మరి కష్టమేమో కదా, మరి ఇబ్బంది అయిద్దాము. మరి ట్రెండ్ సెట్ ఒకటి సార్, ఇప్పుడు డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలలో మల్లారెడ్డి ఏదైతే మొత్తం ఇలా అని ఉందో సార్, మొత్తం వ్యవహారము పూలు వాడిపోబోతున్నాయి, పాలు విరిగిపోబోతున్నాయి. నిజమే సార్, ఈ 5 ఇయర్స్ పాలు విరిగిపోబోతున్నాయి సార్, భూములు కరిగిపోతున్నాయి సార్, భూములు కరిగిపోతున్నాయి. ఎస్, ఈ 3 ఇప్పుడు జరగబోతున్నాయి. ఇన్ని రోజుల పాటు ఏవైతే ఆయన పూలమ్మా లేకపోతే భూములు కబ్జా చేశా అని చెప్పారో ఆ పాలు కాస్త విరిగిపోతున్నాయి. వారి వర్షన్ ఏంటి, వారేమంటారు, వారు మాట్లాడిన బయట ఉందా? మల్లారెడ్డి వర్షన్, ఆయన వరుపున్నటువంటి వర్షన్ ఏంటంటే సార్, రేపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారంట. అసలు ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇస్తాను అని అయితే మల్లారెడ్డి చెప్తున్నారు. ఓకే, రైట్. మొదలు చూద్దాం మరి పాపం వాళ్ళ ఉద్దేశం ఏందనేది.